మనోజ్ గారు రీసెంట్‌గా ఎంత ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. సో, దానికి సంబంధించిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా ట్రెండింగ్ అయ్యాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్యనే పడట్లేదు. ఒక మంచు విష్ణు అండ్ రిపీట్. సో, మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు, అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటూ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అంటే ఒకరి మీద ఒకరు ఫైటింగ్ చేసుకునే రేంజ్‌కి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని కోర్టుల వరకు వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం. అయితే రీసెంట్‌గా మంచు మనోజ్ నటించినటువంటి సినిమా 'భైరవం' సినిమాకి సంబంధించి మనకు ఇప్పుడు 30th అయితే సినిమా రాబోతుంది. దానికి సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో, రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి మంచు మనోజ్ గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో, ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేజ్‌కి వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళ కన్న తండ్రి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. సో, మరి మోహన్ బాబు గారు ఈ క్షణమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆయన హత్తుకొని నేను క్షమించమని అడగాలని నాకు అనిపిస్తుంది. కానీ ఒకవేళ నా అంతటి నేనే వెళ్తే నా తప్పును నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఇష్యూ జరిగిందని, ఏదైతే ఫైటింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో నా తప్పు ఏమాత్రం కూడా లేదు. ఒకవేళ నేను వెళ్ళి మా నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమించండి నేను అడుగుతాను, నో ప్రాబ్లం. ఎందుకంటే నా కన్న తండ్రి కాబట్టి ఆయనకి ఏది చేసినా తక్కువ కాబట్టి నేను ఖచ్చితంగా అడుగుతాను. ఒకవేళ నేను ఈ విధంగా అడిగితే నేను చేయని తప్పు కూడా నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. మరి తప్పు చేయనప్పుడు నేనెందుకు ఒప్పుకోవాలి? ఎవరికైనా కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను పోగొట్టుకున్న వాడిని అవుతాను అనే విధంగా కూడా ఆయన చాలా ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి సమయంలో ఆయన కెరీర్‌లో ఏ సినిమా చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా మంచు మనోజ్ వెనకాల ఉండేది. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి అంటే అక్క తమ్ముడు కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో సరదాగా, ఎంతో ఫన్‌గా, ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు. సో, అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి గురించి వారు మాట్లాడుకున్నంత స్టేజ్‌కి వాళ్ళు ఎదిగిపోయారంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ కావచ్చు అండ్ మెగా ఫ్యామిలీ కావచ్చు. సో, ఈ విధంగా పెద్ద ఫ్యామిలీలకు మంచి ఫ్యామిలీ అని కూడా మంచి పేరు ఉండేది. సో, వాళ్ళు ప్రెజెంట్ అయితే ఆ పేరునైతే పోగొట్టుకుంటున్నారు. సో, మరి ఇప్పుడు రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో భాగంగా 'భైరవం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడైతే తను చాలా ఎమోషనల్ అవుతూ అయితే ఈ వర్డ్స్ చెప్పాడు. నా తప్పు లేకపోయినప్పటికీ కూడా నేను వెళ్ళి అంటే నేను కాళ్ళు పట్టుకుంటాను, క్షమించమని అడుగుతాను. కాకపోతే తప్పు లేకున్నా కూడా తప్పును ఒప్పుకున్న వాడిని అవుతాను అనే విధంగా తను చెప్పడం జరిగింది. సో, చాలామంది కూడా ఇప్పటి వరకు కూడా రీసెంట్‌గా తను మాట్లాడినటువంటి మాటలు కూడా తన ప్రేక్షకులకు కావచ్చు, అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేమందరం కూడా ఈ స్టేజ్‌లో ఉండము. అసలు మీరు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం అనే విధంగా కూడా ప్రేక్షకులందరికీ కూడా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో, మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ళ నాన్న కోసం మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు చక్కర్లు కొడుతూ ఉన్నాయి.